ఒక ఎగ్జిబిషన్ సో చోట పెడుతున్నామంటే ఆటోమేటిక్గా జనం ఎగబడి వస్తారు. అక్కడికి స్టాల్స్ పెట్టేవాళ్ళు వస్తారు, కొనుక్కునే వాళ్ళు వస్తారు, తినేవాళ్ళు వస్తారు. అది ప్రభుత్వమే నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వానికి మంచి పేరే వస్తుంది. జగన్ ప్రభుత్వ హయాంలో నేను అనేక సార్లు ప్రస్తావించింది ఈవెంట్స్ అన్నటువంటి చాలా ముఖ్యం. సరదా సంబరాలు ఇట్లాంటిది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రకృతి అందాలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినోడికి ఇది గొప్పగా అందంగా కనబడుతుంది, మనకి రొటీన్గా కనబడుతుంది. కాబట్టి ఏదో సంథింగ్ ఒక స్పెషాలిటీ. ఇప్పుడు అరకులో ఉన్నటువంటి వాడికి అరకు రొటీన్, మనం అరకు వెళ్ళినప్పుడు అందంగా కనబడుతుంది. తిరుపతిలో ఉన్నోడికి అది రొటీన్, మనం వెళ్ళినప్పుడు తిరుపతి గొప్పగా కనిపిస్తుంది. కాబట్టి కొత్త ప్రదేశాలకి వెళ్ళేటందుకు అవకాశాలు, అట్లాగే ఉన్న వాళ్ళకి అక్కడ సందడి జరగాలంటే సంథింగ్ ఈవెంట్స్ ఉండాలి అన్నటువంటిది గతంలో అనేకసార్లు ప్రస్తావించాం. గత ప్రభుత్వం తక్కువ చేసింది, ఒక 5 to 10% చేసి ఉంటుంది. బట్ ఇప్పుడు 70 to 80% ఈవెంట్స్ అనునిత్యం జరుపుతూ వస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతికి ఓ పక్కన పడవల పోటీలు, రెండో పక్కన ఆవకాయ ఉత్సవాలు అని చెప్పేసి టూరిజానికి సంబంధించినటువంటి రకరకాలు. ఒకటి ఏంటంటే ఇవి రాష్ట్రానికి సంబంధించినంత వరకు టూరిస్ట్ అట్రాక్షన్ ప్లస్ ఇన్కమ్ సోర్సెస్తో పాటుగా ఆ ప్రాంతంలో సంథింగ్ ఒక సందడి కనబడుతూ ఉంటుంది. ఈ సందడిని ప్రభుత్వమే సృష్టిస్తున్నప్పుడు సహజంగా అద్భుతంగా అనిపిస్తుంది. పండగలప్పుడు మన జీతాలు పెరగడమా, మన ఖర్చులు పెట్టుకోవడమా, ఇవన్నీ మనమే చేస్తుంటాం. కానీ అది ఒక సందడిగా సంబరంగా కనిపించేటటువంటి వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించినప్పుడు ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకుంటారు. బాబు గారు అట్లాంటి ఈవెంట్స్లో ఎక్స్పర్ట్. దసరా రొటీన్ మాకు ఎప్పుడు జరిగిపోతూనే ఉంటుంది. బట్ ఆ దసరా అప్పుడు తీసుకొచ్చినటువంటి ఫెస్టివల్స్, ఇప్పుడు సంక్రాంతి అప్పుడు తీసుకొస్తున్నటువంటి ఆవకాయ ఫెస్టివల్సా, లేకపోతే అటు కోనసీమలో పడవల ఫెస్టివల్సా, అట్లాగే త్వరలో రాబోయేటటువంటి ఈ దాన్ని ఏమంటారు బోట్లు, హౌస్ బోట్లు ఏర్పాట, ఇంకొక వైపుని చూసుకుంటే మన క్యారవాన్ టూరిజమా, ఇవన్నీ కొత్తగా గొప్పగా సరదాగా సంతోషంగా అనిపిస్తాయి. వీటి విషయంలో మాత్రం బాబు గారిని ఖచ్చితంగా అభినందించాలి, ప్రభుత్వాన్ని అభినందించాలి.